హాయ్ అండి, నేను ఈరోజు మీకు గులాబ్ జాములు చూపిస్తాను చేయడం. గులాబ్ జాములు పగుళ్ళు లేకుండా ఉండడానికి నేను 2 చిట్కాలు వాడుతున్నాను. ఇలా గనక మీరు చేస్తే జాములు ఎక్కడ పగలవండి. ముందుగా గులాబ్ జామ్ పిండి తీసుకోండి, అది ఏదైనా సరే. ఇదైతే నేను తీసుకున్నాను. ఇందులో 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోరు ఒక చిన్న టీ గ్లాస్ కాసి చల్లార్చిన పాలతో కనుక గులాబ్ జామ్ పిండిని మనం మృదువుగా కలుపుకోవాలి. ఇలా కనుక కలుపుకుంటే ఎక్కడ జామ్స్ పగలకుండా నీట్గా ఉంటాయి. ఈ 2 టిప్స్ అండి, చిన్న టిప్స్. చాలామందికి తెలియక గులాబ్ జాములు పగిలిపోతాయి, బయట తెచ్చిన గులాబ్ జాములు బాగుంటాయి, ఇంట్లో మనం చేస్తే రావు అని అనుకుంటారు కదా. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని కొంతసేపు నేను ఒక 15 నిమిషాల పాటు పిండిని నాననిచ్చాను. మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా కలుపుకున్న తర్వాత ఇదిగోండి, ఈ సైజ్ బాల్స్ అయితే నేను చేసుకున్నాను. 2 చేతులతో రౌండ్స్గా కొంతసేపు టైం కేటాయించి నీట్గా చేసుకొని లో ఫ్లేమ్లో ఆయిల్ వీటెక్కిన తర్వాత ఇలా బాల్స్ వేసుకోవాలి. సిమ్లోనే ఉండాలి, ఆయిల్ ఎక్కువ హీట్లో ఉండకూడదు. బాల్స్ వేసిన తర్వాత ఒక్కొక్క బాలు లెగిసి పైకి రావాలన్నమాట. ఆయిల్ అలా ఉండాలి, మరీ వేడి వేడి ఆయిల్లో వేయకూడదు. పైన కాలుతాయి, లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి. ఇలాగా నేను అన్నిటినీ వేయించుకున్నాను. గోల్డ్ కలర్ వచ్చే వరకు సిమ్లోనే వేయించుకున్నాను. చూడండి, బాల్స్ ఎక్కడ క్రాక్స్ అనేవి రాలేదు, నీట్గా వస్తాయి అన్నమాట. తర్వాత నేను పంచదార పాకం తీసుకున్నాను. 1/2 కేజీ గులాబ్ జామ్ పిండికి 1/2 కేజీకి కేజీ పంచదార అండి. పంచదారతో పెద్ద పాకంతో పనేం లేదు. పంచదార కరిగే వరకు కొంచెం వేడెక్కితే చాలు, అంటే తీగ పాకం అట్లా ఏం అవసరం లేదు. పంచదార మొత్తం కరిగిపోయి ఇదిగోండి ఇలా ఉంటే చాలు. ఇందులో మీరు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. నేను ఇలాచీ పౌడర్ మిక్సీ వేసేసాను పంచదారతో పాటు. గులాబ్ జాములు చక్కగా నీట్గా వస్తాయి. నచ్చితే లైక్ చేయండి.